హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే బెనిఫిట్గా ఉంటుందా లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే బెనిఫిట్గా ఉంటుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ నా ఇన్సూరెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు నాకు మరింత ఎంకరేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందియడానికి నాకు ఒక బూస్టింగ్ లా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఇన్సూరెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో వెయిట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటి అంటే, మన దగ్గర ఉన్న అమౌంట్ అది 10,000 నుంచి మొదలుకొని 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు. ఇలా ఎంత అమౌంట్నైనా ఒక సంవత్సర కాలం నుంచి 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఇలా ఒక బ్యాంకులో ఫిక్స్డ్ చేసి దానిపై ఇంట్రెస్ట్ పొందేదాన్ని మనం ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం. ఒకప్పుడు ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది 15% ఉండేది. ప్రస్తుతం మనకి ఇప్పుడు బ్యాంకులు 7% వరకు ఇంట్రెస్ట్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సీనియర్ సిటిజన్స్ అంటే 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు 9% ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చాలా మంది ఎందుకు చేస్తారంటే, తక్కువ డాక్యుమెంటేషన్ ఉంటుంది కాబట్టి, ప్రాసెస్ అనేది తొందరగా ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక సంవత్సర కాలంలో మనం డిపాజిట్ చేసిన అమౌంట్ను 2 సంవత్సరాల్లో, 3 సంవత్సరాల్లో ఇలా డిపాజిట్ చేసిన అమౌంట్ని తిరిగి తీసుకునే వీలు ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేస్తూ ఉంటారు. అంతేకాకుండా బ్యాంకు నుండి గ్యారంటీ ఇంట్రెస్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా 60 సంవత్సరాలు లేదా రిటైర్మెంట్ అయిన వ్యక్తులు, వాళ్ళకు ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. అంటే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళకు సంబంధించిన అన్ని రకాల ఖర్చులు ముగించుకున్న వాళ్ళు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ముఖ్య సాధనంగా ఎంచుకోవడం జరుగుతుంది. ఇలా ఫిక్స్డ్ డిపాజిట్కి ఇప్పుడు మనం 5 లక్షల వరకు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లకు ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంటుంది. అంటే ఏదైనా బ్యాంకులో మనం 5 లక్షల లోపు కనుక ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, అనుకోకుండా ఆ బ్యాంక్ కనుక దివాలా తీస్తే మనకు ఆ బ్యాంకు నుండి డబ్బులు రావు అనే లేకుండా మనకు ఈ 5 లక్షల ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేశామో దాని మీద మనకు ఇన్సూరెన్స్ ఇవ్వడం వల్ల మనకు 5 లక్షల రూపు చేసిన ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ మీద మన అమౌంట్ మనకు పొందే విధంగా ఇప్పుడు మనకు ఆర్బీఐ రూల్స్ తీసుకురావడం జరిగింది. ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ మీద ప్రయోజనాలు ఉంటాయి అనే ఉద్దేశంతో చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటారు. మరి ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే బెనిఫిట్ ఏ రకంగా ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్తో పోల్చినప్పుడు? మనం ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకున్నప్పుడు ఒక 1,00,000 రూపాయలను 3 సంవత్సరాలకు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే, అనుకోకుండా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వ్యక్తి 2వ సంవత్సరంలో కనుక ఏదైనా రిస్క్ జరిగితే వాళ్ళకు బ్యాంకు నుండి ఎలాంటి లైఫ్ రిస్క్ కానీ, యాక్సిడెంటల్ రిస్క్ కానీ, లేదా డెత్ బెనిఫిట్ కానీ ఇలాంటివి ఏవి కంపెనీ నుండి అంటే బ్యాంకు నుండి ఇవ్వడం జరగదు. మరియు ఇన్సూరెన్స్ ప్లాన్లో మనకు భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా అనేక రకాల ప్లాన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసేది కేవలం దాని మీద వడ్డీ మాత్రమే రావడం జరుగుతుంది. ఆ వడ్డీ అనేది మనకు ఇప్పుడు ఉన్న ప్రస్తుత ఖర్చులతో పోల్చుకుంటే ఆ వడ్డీ అనేది మనకు ఏ రకంగా కూడా సరిపోదు. అందుకనే ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే మనకు దీర్ఘ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా మన పిల్లల చదువుల కోసం, తర్వాత మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మనకు ఉపయోగపడే పెన్షన్ ప్లాన్ కోసం, ఇలా చాలా రకాలుగా ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా మనం ఇన్సూరెన్స్ ప్లాన్ చేయడం వల్ల మనకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది పొందవచ్చు.
అదే ఫిక్స్డ్ డిపాజిట్లో మనం 5 లక్షలకు మించి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు అందులో నుంచి టీడీఎస్ అనేది కట్ కావడం జరుగుతుంది. మనం ఏదైతే ఇన్సూరెన్స్ ప్లాన్ 10/10 పేమెంట్ చేయడం వల్ల మనకు ఎలాంటి ట్యాక్స్ రిడక్షన్ అనేది ఉండదు. అంతేకాకుండా మనకు ఇన్సూరెన్స్ ప్లాన్ వల్ల భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగం ఉంటుంది. అది ఇప్పుడు మనం ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది కేవలం స్వల్పకాలిక ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి దాని మీద కేవలం వడ్డీ అనేది మనకు లభించడం జరుగుతుంది కాబట్టి ఆ వడ్డీ అనేది మనకు ఇప్పుడు ఉన్న ఖర్చులతో పోల్చుకుంటే చాలా తక్కువ వడ్డీ అనేది అందులో వస్తుంది కాబట్టి మనం ఇన్సూరెన్స్ ప్లాన్ కనుక తీసుకుంటే మనకు అది భవిష్యత్ అవసరాలకు, మన పిల్లల చదువులకు, మన కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తి 1,00,000 రూపాయలతో ఒక 5 సంవత్సరాలు లేదా ఒక 3 సంవత్సరాలకు ఫిక్స్డ్ డిపాజిట్ గనక చేశాడు అనుకుంటే ఆ వ్యక్తికి 7% ఇంట్రెస్ట్తో అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయల మీద 7,000 రూపాయలు, అలా 3 సంవత్సరాలకు కేవలం అతను 21,000 రూపాయలు మాత్రమే పొందగలడు. అదే ఇన్సూరెన్స్ ప్లాన్లో కనుక మనం ఆ డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతనికి లైఫ్ కవర్ లభిస్తుంది. అంతేకాకుండా 10/10 పేమెంట్ చేస్తే ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. తర్వాత తన భవిష్యత్తులో తన కుటుంబ అవసరాల కోసం తను దాచుకున్న డబ్బు మంత్లీ కానీ ఇయర్లీ కానీ ఇలా పొందే విధంగా లేదా లంసంగా ఒకేసారి అమౌంట్ పొందే విధంగా ప్లాన్ చేసుకుంటే బెనిఫిట్గా ఉంటుంది. సో ఇలా ఫిక్స్డ్ డిపాజిట్తో పోల్చినప్పుడు మనకు ఇన్సూరెన్స్ ప్లాన్లో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనం ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది తీసుకుంటేనే మనకు బెనిఫిట్గా ఉంటుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో ద్వారా మీకు ఇన్సూరెన్స్ పట్ల ఒక మంచి అవేర్నెస్ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. సో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అని ఆలోచించే వాళ్ళు ఒక్కసారి ఈ వీడియో మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే ఏ రకంగా బెనిఫిట్గా ఉంటుందో మీరు ఖచ్చితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పట్ల అవేర్నెస్ పెంచుకొని మీ కుటుంబ భద్రత కోసం మీ అవసరాలకు తగ్గట్టుగా బడ్జెట్ను కేటాయించుకొని ఆ ప్లాన్ కనుక తీసుకుంటే అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఈ ఛానల్ మీకు ఇన్సూరెన్స్ అవేర్నెస్ను కల్పించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను కాబట్టి మరి ఒకసారి నా యొక్క ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.